అన్న మూవీ ఎలా ఉందన్న? అరే అన్న ధనుష్ గారు చూస్తుంటే మాత్రం బూస్ బౌన్స్ అన్న నిజంగా చెప్తున్నా. రాయన్ సినిమా రాయన్ నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిండన్న. ఏందన్నా ధనుష్ గారు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కథ మొత్తం అయింది దుమ్ము లేపేసిండు. నిజంగా చెప్పాలంటే అసలు సినిమాది అసలు ఆయన తీసినట్టు అసలు అంత సింపుల్గా తీసి అంత సింపుల్గా నటించిండు నా యాక్టింగ్ కూడా. అసలు ఆ సినిమా చూస్తుంటే మాత్రం అదేదో పెద్ద డైరెక్టర్ తీసిండన్న. ఆ కథ కానీ ఆ డైరెక్షన్ కానీ ముందుగా ధనుష్ గారికి హ్యాట్సాప్ చెప్పాలన్న. ముందుగా మెయిన్ చెప్పాలంటే ముందుగా నెక్స్ట్ వచ్చి మన సందీప్ కిషన్ గారు. ఆయన కూడా అంత పెద్ద యాక్టర్తో నటించిందంటే మామూలు మాట కాదు. ధనుష్ గారితో అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు, వాళ్ళిద్దరు కలిసి నటించిన సినిమాలో బాగుంది సినిమా. ప్రతి సీన్ మాత్రం సూర్య గారి యాక్టింగ్ కూడా విలన్ యాక్టింగ్ చేసిండు. అయినా కూడా ఏం చేసిండనా ఇచ్చి పడేసిండనా డైరెక్టర్ గారు. ఇలా విలన్ ఉంటాడు ఆయన ఏం చేసిండనా ఆయన రత్నం గారు ఇచ్చి పడేసిండు. అంటే ఇక్కడ కూడా శూన్యంగా నీకు బోర్ అనిపించానా అంటే మెయిన్ చెప్పాలంటే సస్పెన్స్ లాస్ట్ సాంగ్ ఉంటుంది ఇద్దరిది అన్నదమ్ములది ధనుష్ గారిది ప్లస్ సందీప్ కిషన్ గారిది. ఆ సాంగ్ మాత్రం బూస్ బౌన్స్ వస్తాయి ఆ సాంగ్ చూస్తే. ఆ స్క్రీన్ ప్లే కానీ చూస్తుంటే మాత్రం మనకు ఒక రజనీకాంత్ సినిమా దళపతి అలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మెయిన్ పెద్ద పిల్లర్ దీనికి ఏఆర్ రెహమాన్ గారు. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఛానల్ తర్వాత మన ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కొత్తగా చూసినాం, ఒక డిఫరెంట్గా చూసినాం. ఏఆర్ రెహమాన్ గారి చాలా కొత్తగా ఇచ్చిండు, ఒక డిఫరెంట్గా ఇచ్చిండు. మ్యూజిక్ మాత్రం దుమ్ము లేపేసిండు అన్న. చెప్పాలంటే సినిమా మొత్తం మ్యూజిక్తో గుంజుకొచ్చిన సినిమా. ధనుష్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా, సో అతని సినిమాలో ఏమైనా సీన్స్ ఏమైనా పెట్టారా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పక్కకున్నాడు అనుకోవాలి. ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్పింది కాబట్టి పవన్ కళ్యాణ్ అనుకోవాలి. అంటే ఆయన పక్కకున్నాడు అనుకోవాలి. అంటే సీన్స్ అనేది కాదు, ఆల్రెడీ ఆయన ఇష్టపడతాడు, చాలా ఇష్టపడతాడు పవన్ కళ్యాణ్ అంటే. ఆయన ఆల్రెడీ చెప్పింది కూడా. కానీ నిజంగా పడ ముందుగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆయన కథ ఈ సినిమా కూడా బాగా నచ్చుతుంది పవన్ కళ్యాణ్ గారికి. చాలా బాగుంది సినిమా, ఒక కొత్తగా. ఎందుకంటే మెయిన్ ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం అసలు మనము ఊహించుకోం, అంత బాగా చేసిండు. ఆయన ఎంత మౌనంగా యాక్టింగ్ చేసిండంటే అంత సీరియస్గా చేస్తాడు, అంత యాక్షన్గా మాస్గా బాగా చేసిండు, బాగా నటించింది సినిమాలో. ఎస్జే సూర్య గారు అదేంటే ఎస్జే సూర్య యాక్టింగ్ కూడా మొన్న భారతీయుడు 2లో చేసిన విలన్, అప్పట్లో మ్యాచ్ బాస్ సినిమా స్పైడర్లో చేసిన విలన్ యాక్టింగ్, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో చేసిన యాక్టింగ్. ఇంట్లో మాత్రం ఒక డిఫరెంట్గా ఒక మస్తు చూపించిన యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది. యాక్టింగ్ మాత్రం విలన్ యాక్టింగ్ ఇచ్చి పడేసింది. రాయన్ అనేది పాన్ ఇండియా మూవీగా వచ్చింది, సో దాన్ని రీచ్ అవుతుందంట అన్న. కథ బాగుంటే స్టోరీ బాగుంటే ఆటోమేటిక్ ఎక్కడైనా రీచ్ అవుతాను. స్టోరీ బాగుంటే సినిమా బాగుంటే నీకు ఎక్కడైనా రీచ్ అవుతుంది. సినిమాలో నాకైతే అంటే నీకేం స్టోరీ బాగుండాలి, కథ బాగుండాలి. ఎంత పెద్ద హీరో అయినా ఎంత చిన్న హీరో అయినా అంటే స్టోరీ బాగుంటే ఆటోమేటిక్ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. ఆయన తగ్గట్టు స్టోరీ కూడా అంత బాగా తీసిండు, కొత్తగా తీసిండు, బాగుంది. ఓవరాల్గా మూవీ ఫ్యామిలీ చూడొచ్చా? అందరు చూడొచ్చాను. మేము చెప్పాలంటే ధనుష్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఇష్టపడతారు. చాలా అంటే చాలా. ఇక్కడ తెలుగులో ఎంత ఇష్టపడతారు, తమిళలో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, పెద్ద బ్లాక్ బస్టర్. తెలుగులో కూడా హిట్ అవుతుంది, అక్కడ ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. చెప్పాలంటే సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా మాత్రం ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. బ్లాక్ బస్టర్. ముందుగా సందీప్ కిషన్ గారికి హ్యాట్సాప్ సార్, మీరు మంచి పెద్ద హీరోతో చేశారు, ఇంకా పెద్ద సినిమాలు తీయాలని మనస్ఫూర్తి కోరుతున్నా. సూపర్ మూవీ చూశానన్నా, చాలా సూపర్గా ఉందన్న. అదొకటి ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం ఎరగదీశారు. అదొకటి ఇందులో డైరెక్షన్ కూడా చేశారు. నేను కూడా ఒక పాన్ ఇండియా మూవీ చేయగలనే సత్తా అనేది చూపించారన్న. చాలా సూపర్. క్లైమాక్స్లో సిస్టర్ సెంటిమెంట్ మాత్రం చూస్తే కన్నీళ్ళు పెట్టుకొని బయటకు వచ్చేస్తారు, అంత బాగుంది. ఎమోషనల్ క్యారీ చేశారు. ఇప్పుడున్న అమౌంట్ ఎంత ప్రాబ్లం అనేది చాలా క్లియర్ కట్ చేశారన్న. అదొకటి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మాత్రం ఎర్ర కొట్టేశాడు. అదే బీజిఎం అయినా మ్యూజిక్ అయినా అన్నీ చాలా సూపర్గా చేశాడు ఏఆర్ రెహమాన్. ఇందులో సందీప్ కిషన్ కూడా మళ్ళీ యాక్టింగ్ చేశారు, చాలా సూపర్. అదొకటి కెప్టెన్ మిల్లర్ ఈయనకి ఎంత ప్లస్ అయిందో సందీప్ కిషన్ ఈ మూవీకి కూడా అంత ప్లస్ అయినా. ఓవరాల్గా రాయన్ మూవీ మాత్రం చాలా సూపర్గా ఉందన్న. సందీప్ కిషన్ హీరో పాత్ర నెగిటివ్ రోల్. సందీప్ కిషన్ ఉన్న క్యారెక్టర్ అతనికి న్యాయం చేశాడు, చాలా సూపర్గా చేశారు క్యారెక్టర్ మాత్రం. సూర్య గారిది క్యారెక్టర్ ఆయనకు చెప్పనక్కర్లేదు. ఇంకా ఎస్జే సూర్య ఉంటే ఇంకా అది అదృష్టమే అనుకోవాలి ఆ మూవీకి. అంతే మరి, చాలా సూపర్. ఒక వేరే లెవెల్ యాక్టింగ్ ఇందులో ఎస్జే సూర్య గారిది మాత్రం చాలా సూపర్. ఓవరాల్గా అన్ని క్యారెక్టర్లు మాత్రం ఎరగదీశాడు. ధనుష్ గారికి డైరెక్షన్ మాత్రం ఎక్కడ డోక లేకుండా ల్యాగ్ లేకుండా చాలా సూపర్ చేశారు. ఈ మధ్య హీరోలందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళి చేస్తారు, ఫ్లాప్లు అవుతున్నాయి. అలాగే ఇది కూడా అలాగేం లేదు, ధనుష్ గారికి ప్లస్ అయిందండి. ఎన్నో చేశారు కదా సినిమాలు, ఎంతో కష్టపడి. భార్య కూడా మెసేజ్ అదే అమౌంట్ గురించి, ఒక సిస్టర్ ఒక మనం మార్నింగ్ మ్యారేజ్ అవుతూ ఉంటుంది ఆ టైంలో సిస్టర్ చెప్పకూడదు, చనిపోతే ఆ ఎమోషనల్ క్యారీ మాత్రం చాలా సూపర్గా ఉందండి. అదిరిపోయింది సినిమా, వేరే లెవెల్. అసలు ఆయన డైరెక్షన్ కానీ సింగింగ్ కానీ అసలు వేరే లెవెల్. అసలు ధనుష్ అంటేనే
ఆయన యాక్టింగ్తో ఇరగదీస్తాడు, కానీ డైరెక్షన్ ఎలా చేస్తాడో అనుకున్నాం, కానీ డైరెక్షన్ కూడా ఇరగదీసిండు. అలాగే సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉంది. అసలు ట్విస్ట్ లాస్ట్కు ఎక్స్పెక్ట్ చేయరు అసలు సందీప్ కిషన్ ఇలా చేస్తాడా అని. అసలు ఆ ట్విస్ట్ గురించైనా మీరు లాస్ట్కు వెళ్ళండి సినిమాకు. అసలు ఆ మ్యూజిక్ ఏ రెహమాన్ అయితే మైండ్ అట్లా బీజిఎం ఇట్లా వచ్చినా కొద్దీ అలా ఉండిపోతాం. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ది అయితే సేమ్ ఆమె యాక్టింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. అలాగే ఎస్జే సూర్య అంటేనే ఇక ఆయనను విలన్గా అంటేనే మనం ఇక ఆ సినిమాకి వెళ్ళాలి కదా అంతే. అంత మంచి ఇప్పుడు ధనుష్ గురించి కానీ ఎస్జే సూర్య గురించి కానీ అసలు టికెట్ పెట్టిన పైసలు అయితే వేస్ట్ కావు. ఇక ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. సినిమా కాన్సెప్ట్ ఏంటి ఫస్ట్? సినిమా కాన్సెప్ట్ అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో జరుగుతున్నది, అన్నదమ్ములు ఎలా ఉంటుర్రు, కలిసి ఉంటుర్రా ఫ్యామిలీ, అలాగే పైసల గురించి ఎలా మారిపోతురు. అంటే ప్రకాష్ రాజ్ గారి పాత్ర ఏంటి మరి? ప్రకాష్ రాజ్ గారిది ఎలా అంటే ఆయన ఏదైనా ఇరగదీసేస్తాడు. పోలీస్ పాత్ర అంటే ఇక మనము ఇక ఆయనకి ఏ పాత్ర అని చెప్పలేము, ఇక అన్నిట్లలో ఇరగదీస్తాడు. ఓకే.